నమస్తే. కొంతమంది ఆంధ్ర ప్రాంత అర్బన్ నక్సలైట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతో కలిసి ఒక ఫాల్స్ నరేటివ్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. బాలలత గారని చెప్పి సివిల్ సర్వీసెస్ అకాడమీ నడిపేటటువంటి ఒక టీచర్ ఆవిడ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ చెప్తున్నారు చాలా క్లియర్ గా, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతోంది. హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ గా కూడా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయాలనేటువంటిది బీజేపీ కుట్ర అని. ఇవాళ నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. అసలు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ. రెండు రాష్ట్రాల విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేటప్పుడు పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు ఆనాడున్నటువంటి సీనియర్ నాయకురాలు భారతీయ జనతా పార్టీకి చెందిన సుష్మా స్వరాజ్ గారు ఖచ్చితంగా హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉండవలసిందే, హైదరాబాద్ తెలంగాణలో భాగమే అని చెప్పి ఆవిడ చాలా మొండికేసి ఈ బాలలత గారి లాంటి ఎంతో మంది ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా గగ్గోలు పెట్టినా సరే ససేమిరా అది కుదరదని చెప్పి పార్లమెంట్లో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు కోసం ఆ రోజు చట్టం చేపించి ఆ చట్టానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మొదటి అంశం. నెక్స్ట్, అసలు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీనే పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతం కాదు. అటువంటిది హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు అవుతుంది? ఇంకొక అంశం, అసలు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఒక నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిందా? జమ్మూ కాశ్మీర్ ఒక్కటే కేంద్రపాలిత ప్రాంతంగా చేయబడింది. అది కూడా ఒక నగరం కాదు, ఒక ప్రాంతం. అది అభివృద్ధి చెందిన తర్వాత భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రం కాబోతుంది. అండ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డున ఉండేటటువంటి ప్రాంతం. హైదరాబాద్ దాటి తెలంగాణ సరిహద్దులు దాటాలంటే ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా ఒక 200 కిలోమీటర్లు తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది. అటువంటిది భౌగోళికంగా కానీ ఇవాళ కల్చరల్గా కానీ ఎట్లా కూడా హైదరాబాద్ని తెలంగాణ నుంచి వేరు చేయడం అనేటువంటిది బీజేపీ ఆలోచనలో లేదు. ఇది ఒక అంశం. అండ్ ఇంకొకటి, హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఆవిడ ఇచ్చారు. అసలు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలసీలో మనం చూసుకుంటే 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 మార్కెట్. ఈ పాలసీలో మేము ముందుకు పోతుంటే 1 నేషన్ 2 క్యాపిటల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులను పెట్టుకుంటేనే బీజేపీ ఎప్పుడు కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకుని దాన్ని సపోర్ట్ చేయలేదు. ఆ మాట కిందకి అసలు భారతదేశానికి ఎక్కడో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా లాంటి వెనకబడినటువంటి దేశాలే వాళ్ళకి 3 రాజధానులు ఉంటే ఒక రాజధాని చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ఎదుగుతున్నటువంటి భారతదేశము 2047 కల్లా విశ్వగురువుగా ప్రపంచాన్ని శాసించబోయేటటువంటి భారతదేశము 2 క్యాపిటల్స్ కావాలని ఎందుకు అనుకుంటుంది? మీరు ఆలోచించవచ్చు. అంబేద్కర్ గారు